తలుపుతి. అయ్యగారు ఎవరిని లోపలికి రానివద్దన్నారు. నోరు మూసుకొని తలుపుతి. అలాగేనమ్మా. ఇక్కడ కూడా వచ్చావా? ఇంత చేసిన తర్వాత కూడా మీ తండ్రి కూతురికి నా మీద కక్ష తీయలేదా? ఇంకా ఏం సాధిద్దామని వచ్చావు? అంత మాట్లాడకక్క. అక్క ఎవరే నీకు అక్క? నీ నోటి నుంచి ఆ మాట వినడానికి నాకు అసహ్యంగా ఉంది. నేను చెప్పేది కొంచెం శాంతంగా వినక్క. ఆ రాత్రి నీకు నాన్నగారికి మధ్య జరిగిన ఘర్షణంతా విన్నాను. తెలిసి నాన్నగారు, తెలియక నేను నీకెంతో ద్రోహం చేశావు. నిజానికి ఆస్తి ఐశ్వర్యం అన్నీ నీవి. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, నీకు న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చాను. సదక్క వెళదాం. ఎక్కడికి? డాడీ చేసిన పాపాలు ప్రపంచానికి తెలియజేయడానికి, ఆయన అందరి ముందు తల ఉంచుకునేటట్టు చేయడానికి. పదక్క. కాని లత, మీ డాడీ మా అమ్మకు ద్రోహం చేసినట్లు నిరూపించడానికి ఉన్న ఒకే ఒక్క సాక్ష్యాన్ని డాడీ ముక్కలు ముక్కలు చేశాడంటావు కదా? నీకు ఆ భయమే అక్కర్లేదు. ఆ ముక్కలను అతికించి నేను జాగ్రత్త చేశాను. ఆ రాత్రి డాడీ నీతో మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేశాను. పద. వేలాది కార్మికులకి నిజాన్ని బయటపెట్టి నాన్న పాపం బద్దలు చేస్తేనే కానీ నా పాపానికి నిష్కృతి లేదు. పద. రా. ఇంకా గేటు దగ్గర బైఠాయించారు. బోనస్సులు, సమ్మెలు, హక్కులు అని అరిచిన మీ నాయకుడు జైలు పాలయ్యాడు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని పనిలోకి నడవండి, లేకపోతే ఆకలితో మలమల మాడి చస్తారు. అవసరమైతే పస్తులుంటాం, ప్రాణాలు వదులుతాం. అంతేగాని నీ బెదిరింపులకు భయపడి నీ ఫ్యాక్టరీలో పనిచేయడానికి మాలో ఏ ఒక్కడూ సిద్ధంగా లేడు. తప్పుడు కేసులు బనాయించి నా తమ్ముడు ఒక్కరిని అరెస్ట్ చేయించావు. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే మా అందరిని అరెస్ట్ చేయించి చూస్తాను. కామ్రేడ్స్, ముందు మన నాయకుడిని విడిపించుకుందాం. పదండి. యూనియన్ ఇన్క్లాబ్. కార్మిక నాయకుడి కృషిని. ఇక్కడ అనవసరంగా కేకలు పెట్టద్దు. ఆ జెండాలన్నీ అక్కడ పెట్టి మీలో ముఖ్యులు ఎవరో లోపలికి రండి, మాట్లాడదాం. మీలో ఎవరైనా ఈ ఫారం మీద సంతకం పెట్టండి. ఎవరో ఎందుకు? నా తమ్ముడు నేనే పెడతాను. కానిస్టేబుల్, అతను బయటికి తీసుకురా. మిస్టర్ కృష్ణ, నిన్ను బెయిల్ మీద విడుదల చేస్తున్నాం. కామ్రేడ్ కృష్ణ వర్కర్స్ యూనియన్. కామ్రేడ్ కృష్ణ వర్కర్స్ యూనియన్. కామ్రేడ్స్, మన ఐక్యతకు నిదర్శన నా విడుదల. శ్రమశక్తిని చెరసాలలో బంధించలేవు, అరచేతిలో అగ్నిని దయలేడు క్యాపిటలిస్ట్. న్యాయమైన మన కోరికల్ని యజమాని తీర్చకపోవటాన్ని నిరసిస్తూ మనం స్ట్రైక్ చేస్తున్నాం. దానికి బదులు ఆయన మన కోరికల్ని తీర్చకుండా లాకౌట్ ప్రకటించాడు. దీన్ని ఏ కార్మికుడు సహించడు. ప్రపంచంలో ఏ కార్మికుడైనా తన శ్రమకు తగిన ఫలితాన్ని కోరుకుంటాడే తప్ప కష్టపడటం మానేయడు. కనుక మనం ఈ లాకౌట్ ను ఒప్పుకోవద్దు. ఎదురు తిరిగైనా సరే ఫ్యాక్టరీలో యంత్రాలను కదిలించాలి. పని చేయటం అనే మన హక్కుల్ని మనం నిలబెట్టుకు తీరాలి. ఆస్తి ఐశ్వర్యం ఉన్నాయి కదా, మిల్లు పనిచేయకపోయినా తనకే ప్రమాదం లేదనే ఉద్దేశంతో యజమాని చేసే ఈ దౌర్జన్య చర్యను ఎదిరించాలి. కామ్రేడ్స్, అవసరమైతే ప్రాణాలైనా అర్పించి ఐక్య కార్మిక శక్తికి ఎదురు లేదని రుజువు చేయాలి. మొక్కబోని ధైర్యంతో జగన్నాథ రథచక్రాల కదలండి.